నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కృష్ణా వెన్నా నదులు కలిసి ప్రవహిస్తున్న అద్భుత తీరం సతారా. మహారాష్ట్రలోని జిల్లా కేంద్రం సతారా 7 కోటల 7 కొండలపురంగా నామకరణం జరిగింది. ఎంతో చారిత్రక ప్రసిద్ధి నొందిన ఈ సతారా పట్టణంలో తమిళనాడు చిదంబర నటరాజ మందిర నమూనా మందిరం ఉత్తర చిదంబర నటరాజ దేవస్థానం, కంచి పరమాచార్య పూజ్యశ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిజీ తలపెట్టి నిర్మించిన మహా ఆరామమిది. నేటి తీర్థయాత్రలో ఆ ఉత్తర చిదంబర నటరాజ దేవస్థానాన్ని వీక్షిద్దాం. ఆదిలయకారుని ప్రణవనాద ఓంకారేశ్వరుడు నృత్యాధిదేవతగా, ప్రళయతాండవ స్వరూపం నటరాజస్వామి అవతారం. తమిళనాట చిదంబర మహాక్షేత్రం నమూనా ఆలయంగా నిర్మితం మహారాష్ట్ర సతారా క్షేత్ర ఉత్తర చిదంబర నటరాజ దేవస్థానం. కంచి పరమాచార్య మహాస్వామీజీ ఆలోచనల రూపంగా మరాఠా నేలపై నెలకొన్న తమిళనాట చిదంబర మహాక్షేత్రం. తాండవ నృత్య భంగిమలో ఉమాదేవితో కలిసి గర్భాలయంలో దర్శనమిస్తోన్న ఉత్తర చిదంబర నటరాజస్వామి నలువైపులా 4 రాష్ట్రాల మహారాజ గోపురాలతో అద్భుత శిల్పచాతుర్యంతో వెలుగులీనుతోన్న సతారా ఉత్తర చిదంబర నటరాజ కోవెల. నటరాజస్వామి అవతారం విలయ తాండవమాడే పరమేశ్వరుని నృత్యావతారం. బ్రహ్మ చెయ్యబూనిన సృష్టికి ప్రారంభంలో పరమేశ్వరుడు తాండవమాడాడని, సంపూర్తిగా లయం చేసి సృష్టి ప్రారంభానికి బ్రహ్మకు వేదికను ఏర్పాటు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ నృత్యాది దేవతయే తమిళనాడు చిదంబరం మహాక్షేత్రంలో స్వయం వ్యక్తమైన నటరాజస్వామి. ఆ ఆలయానికి నకలుగా ఈ మహారాష్ట్ర సతారా జిల్లా కేంద్రంలో నెలకొన్న అద్భుత ఆరామం ఇది. ఈ ఆలయ నృత్య భంగిమ పరమేశ్వరుణ్ణి దర్శించుకోగలగడం చిదంబర దర్శన సమానమే. లాస్య నృత్యాన్ని ఆనందోత్సాహంతో, తాండవ నృత్యాన్ని అగ్రహోదగ్రంగా శివుడు నర్తిస్తాడు. తాండవమాడే భంగిమలో మూల విరాట్టయి వెలుగులీనుతున్న ఉత్తర చిదంబర నటరాజ దర్శనం పరమ పావనం. రుద్రం పశుపతిం స్థానుం నీలకంఠం ఉమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి నీలకంఠం కాలమూర్తిం కాలజ్ఞం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ యోగీనాం పతయే నమః. నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రభం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ
जगन्नाथं देवेशं वृषभध्वजं नमामि शिरसा देवं किं नो मृत्यु करिष्यति। సత్యం, శివం, సుందరం అనే ఈ 3 మాటల్లో ఏ పదానికైనా రూపమిస్తే అది పరమేశ్వరుడే అవుతాడు. ఆది లయకారుడు శంకరుడు ఏది పలికినా అది సత్యమే, ఏది ఆడినా అది శివతాండవమే, ఏది చేసినా అది పరమ సుందరమే. నృత్యానికి అధిదేవతగా శివుడి ఎత్తిన అవతారమే నటరాజ అవతారం. అందుకే ఆయన ఎక్కడ కొలువైతే ఆ ప్రాంతం పరమ సౌందర్యం 1000 వెలుగులతో విరాజిల్లుతుంది. సతారా క్షేత్ర ఉత్తర చిదంబర నటరాజ దేవస్థాన ఆవరణ అపర కైలాసమే. తమిళనాడు రాష్ట్రంలోని పరమాద్భుత క్షేత్రం చిదంబరం. నటరాజస్వామి కొలువుదీరిన మహాక్షేత్రమది. ఆ ప్రసిద్ధ క్షేత్రానికి నమూనాగా కంచిస్వామి తలపెట్టి నిర్మించిన సతారా క్షేత్ర ఉత్తర చిదంబర నటరాజ మందిరం నిజంగా చిదంబర క్షేత్రమేనని అనిపించేంత హృద్యంగా ఉంటుంది. మహారాష్ట్ర నేలపై తమిళనాడు క్షేత్రమంటే ఇదే. తమిళనాడు చిదంబర క్షేత్రంలోని తిల్లై నటరాజస్వామిగళ్ ఆలయానికి నమూనా ఆలయంగా సతారా క్షేత్రంలో ఇది నిర్మితమై ఉంది. ఎటు చూసినా నీలినీలి అంబరం కింద ఆకాశమంతెత్తున గోపురాలు, ఆ గోపురాలపై వేనవేల శిల్పాకృతులతో కైలాసమే భువిపైకి దిగివచ్చిందా అన్నంత వైభవోపేతం ఈ దేవస్థానం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్థపతి ఎంఎస్ గణపతి, అతని సోదరుడు ఎం ముత్తయ్య స్థపతిలు తమ శిల్పకళా నైపుణ్యాల్ని రాశిపోసి నిర్మించిన అద్భుత ఆరామమిది. కంచి పరమాచార్య పరమ పూజ్య శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామీజీ తన పాదయాత్రలో భాగంగా సతారా క్షేత్రానికి వచ్చి ఇక్కడ చిదంబరాన్ని దిగుమతి చేస్తే బాగుంటుంది అని ఆశించాడు. కంచిపీఠ అనుయాయుడైన సమన్నా అనే వదాన్యుడు తన భూమిని ఆలయ నిర్మాణానికిచ్చాడు. 10 ఎకరాల విస్తీర్ణంలో ఉత్తర చిదంబర నటరాజ దేవస్థానం ఆవిష్కారమైంది. నాలుగు దిక్కులలో 4 మహారాజగోపురాలను 4 రాష్ట్రాల ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ద్వారం, తమిళనాడు ప్రవేశద్వారం, మహారాష్ట్ర ప్రవేశద్వారం, కర్ణాటక ప్రవేశద్వారం, ఇలా 4 వైపులా 4 రాజగోపురాలు వేలాది శిల్పాలతో అలంకృతమై గణపతి స్థపతి ఉలులు పలికించిన శిల్పరాగాలతో సోయగాలుపోతున్నాయి. ఆ యొక్క ప్రవేశద్వారాలను దాటి లోపలికి వచ్చిన తీర్థయాత్రికులకు ప్రధాన రాజగోపురానికి, గర్భాలయం ఉన్న ప్రధాన మందిరానికి అటు 2 ఉపాలయాలు, ఇటు 2 ఉపాలయాలు కానవస్తాయి. ప్రధాన మందిరం ప్రాకారాలపై 4 ఋషుల సమక్షంలో అపస్మారక అనే రాక్షసునిపై నర్తిస్తోన్న పరమశివుని ప్రతిమ ఎంతో ఆకర్షణీయమానమై ఉంటుంది. అదే ప్రాకారానికి మరోవైపున పంచపడగల ఆదిశేషుని పడగ నీడన శేషపాన్పుపై ఆసీనుడైన శ్రీ మహావిష్ణువు విగ్రహం కానవస్తుంది. వివిధ ఉపాలయాల విమాన గోపురాలపై ఆయా దేవతల చిరు విగ్రహాలుంటాయి. ఓ పెద్ద ధ్వజస్తంభం ఈ ఉత్తర చిదంబర నటరాజ దేవస్థాన శైవాగమాన్ని ఆకాశ వీధులకు ప్రసరింపజేస్తున్నట్టుగా ఉంటుంది. ముఖమంటపంలో పలు స్తంభాలు, వాటిపై లతాయుక్త అందాలు, వర్ణరంజితమైన పైకప్పు ఓ అద్భుత అనుభూతిని
సందర్శకులకు కలిగిస్తుంది. శివుడు నటరాజస్వామి అవతారంలో చక్కటి విగ్రహరూపుడై గర్భాలయంలో పూజలందుకుంటున్నాడు. సావిత్రీదేవి శాపవశాన లింగ రూపాననే పూజింపబడే శంకరుడు ఇదే కోవెలలో మూలనాథేశ్వరునిగా అభిషేకాది అర్చనలందుకుంటున్నాడు. పరమశివుడు అంగరూపుడే అయినా అత్యధిక దేవాలయాలలో అంగరహిత లింగరూపాననే పూజింపబడుతున్నాడు. సతారా ఉత్తర చిదంబరాలయంలో ఒక ప్రత్యేక మందిరంలో లింగరూపుడై భక్తజనుల కొలుపులందుకుంటున్నాడు. యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దివాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. సతారా పట్టణంలోని ఉత్తర చిదంబర నటరాజధామంలో శివుడు ఓ విలక్షణ రూపుడై కొలువై ఉన్నాడు. ప్రకృతినే అంబరంగా ధరించిన వాడికి ఆచ్ఛాదనలు కూడా ప్రకృతి సహజంగానే అమరి ఉంటాయని ఈ ఆలయ ఉపశివమందిరంలోని మూలనాథేశ్వరుని లింగరూపాన్ని చూస్తే అర్థమవుతుంది. అర్ధనారీశ్వరి ఈ ఈశ్వరి పరమేశ్వరి పార్వతి. తన స్వామి శంకరుడు ఎక్కడ కొలువైతే అక్కడల్లా పార్వతీదేవి కూడా నెలకొని ఉంటుంది. అర్ధాంగిగా అర్ధనారీశ్వరిగా ఆ జగదంబిక ఈ ఉత్తర చిదంబర నటరాజ దేవస్థానంలో ఉమాదేవిగా భక్తులకు చక్కటి దర్శనాన్ని ఇస్తోంది. తల్లిదండ్రులున్న తావుననే వారి అనుగ్రహపుత్రుడు వినాయక స్వామి కూడా ఓ ప్రత్యేక మందిరంలో కొలువయ్యున్నాడు. జగాలనేలే జగదంబిక ఆది లయకారుని ధర్మపత్ని ఒకరు, సకల లోకాల గణాలకు అధిపతి మరొకరు. ఆ తల్లి తనయులిరువురు ఎంతో వామి. మరో కోణంలో ఆ విష్ణు సేవకుడు శివాంశ సంభూతుడు. అందుకేనేమో ఈ ఉత్తర చిదంబర శివాలయంలో హనుమాన్ మందిరం ఓ ప్రత్యేక మందిరంగా నెలకొని ఉంది. ఇదే ఆవరణలో ద్వాపర యుగావతార శ్రీకృష్ణ పరమాత్మ తన ఇష్టసఖి రాధాదేవితో కలిసి చక్కటి దర్శనాన్ని ఇస్తున్నాడు. ఆ ఉపాలయాలను కూడా దర్శించుకుందాం. సతారా క్షేత్రంలో వేంచేసి ఉన్న ఉత్తర చిదంబర నటరాజ మందిరం ఎందరో దేవుళ్లకు నిలయంగా ఉందనడానికి ఇక్కడ నిర్మితమైన ఉపమందిరాలే నిదర్శనం. శైవ దేవతలే కాక వైష్ణవ దేవతలు కూడా ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఆంజనేయ స్వామి రాధాకృష్ణుల దర్శనం చేసుకుందాం. సంభూతుడైన అంజనీపుత్రుడు ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. నల్లని శిలలోని ఆ హనుమ నమస్కార ముద్రలో రామబంటుగా భక్తాంజనేయ స్వామిగా పుష్పమాల అలంకృతుడై ఉన్నాడు. ఇదే నిలువెత్తు విగ్రహం పాదభాగాన రజతవర్ణ ఆంజనేయ అర్చామూర్తి కూడా నమస్కార ముద్రలో ఉన్నాడు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ. ఉత్తర చిదంబర నటరాజ ఆలయం ఎంతో విశిష్టమైన దేవస్థానం. మహారాష్ట్రలోని ఈ సతారా క్షేత్రానికి ఎలా వెళ్లాలో మార్గాన్ని గురించి తెలుసుకుందాం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మహారాష్ట్ర రాజధాని ముంబైకి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో చేరుకుంటారు. అక్కడి నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సతారా క్షేత్రానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ముంబై నుంచి రసయాని, ఖలాపూర్, లోనావాలా, పింపిరి, చించివాడ, కపూర్ హోల్, ఖండాలాల మీదుగా ఈ సతారా క్షేత్రానికి చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లే యాత్రికులు సంగారెడ్డి, జహీరాబాద్, బసవ కళ్యాణ్, నల్దుర్గ్, సోలాపూర్, పండరీపూర్ల మీదుగా సతారా క్షేత్ర ఉత్తర చిదంబర నటరాజ మందిరానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు సూర్యాపేట, హైదరాబాద్, సంగారెడ్డి, జహీరాబాద్, బసవ కళ్యాణ్, నల్దుర్గ్, సోలాపూర్, పండరీపూర్ల మీదుగా సతారాకు చేరుకుంటారు. కృష్ణ, వెన్నా నదుల సంగమ స్థలి సతారా క్షేత్రంలో పరమశివుడు నృత్యాది దేవతగా కొలువుదీరిన అద్భుత ఆరామం ఉత్తర చిదంబర నటరాజ దేవస్థానం.
లయం కావాల్సిన వాటిని లయం చేసేందుకు, విలయ తాండవమాడేందుకు, నూతన సృష్టికి రంగం సిద్ధం చేసేందుకు శివుడు ఎత్తిన అవతారం ఈ నటరాజ అవతారం. ఆ ఆదిలయకారుని ఆనంద తాండవ లాస్య నృత్యం మన జీవితాలలో ఆనందాలను వెల్లువెత్తించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.